ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడున్న మీ అందరికీ కూడా వందనాలు. ఆ కృపామయుడు మరొకసారి మనందరినీ ప్రేమించి ఒక నూతనమైన దినమును ఆయనతో కలిసి మనం జీవించడానికి ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం. ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించు వాక్యము యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనమును దేవుడి రోజు మనకు వాక్యముగా వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఇక్కడ ఈ మాట యెహోషువ బహు సంవత్సరములు గడిచిన వాడే 23వ అధ్యాయం స్టార్టింగ్ నుంచే ఉంటుంది. బహు సంవత్సరములు గడిచిన వాడై అతను ఇంకా అనారోగ్య స్థితిలో ఉండిపోయి దేవుని దగ్గర ఇంకా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని తెలిసినప్పుడు న్యాయాధిపతులను ఇశ్రాయేలు ప్రజలను ఆయన పిలిపించి వాళ్ళందరి సమక్షములో దేవుని వాక్కును అందుకొని ఏ విధముగా దేవుని ఆశీర్వాదమును అతను అందుకొని ఒక నాయకుడిగా వాళ్ళని ఎలా నడిపించాడో మోషే తర్వాత అవన్నిటినీ కూడా మరొకసారి వాళ్ళందరి ముందు వివరిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములో మనము నడుచుకొని ఆయన యందు భయభక్తులతో యథార్థ హృదయముతో మనము ముందుకు కొనసాగిన ఎడల దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని కృప పొందుకుంటూ ఆయన త్రోవలలో మనము నడిచినప్పుడు దేవుడు అన్ని కార్యాలు మనకు చేసేవాడై ఉన్నాడు అని ప్రతి విషయంలో ఎక్కడ మనం అబద్ధాలు చెప్పకూడదు. ఆయన ఆజ్ఞల్ని అనుసరించాలి. దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి. ప్రతి విషయంలో దేవుని ముందు సరెండర్ అయిపోవాలి. ప్రతి విషయంలో దేవుడు చెప్పినట్టుగానే మనం చేయాలి. ఈ విధంగా తను ఎలా దేవుడి సహాయముతో ఆయన వాళ్ళందరినీ నడిపించాడో వాటినన్నిటినీ మళ్ళీ ఆయన ఆలోచిస్తూ వాళ్ళ దగ్గర ఈ విషయాలన్నీ వివరిస్తున్నాడండి. ఎందుకంటే ఆ తర్వాత ఆయన బహు సంవత్సరంలో గడిచిన వాడే ఉన్నాడు. ఎప్పుడు దేవుడు పిలుపు అవుతుందో తెలియదు అతనికి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆయన వాళ్ళతో మాట్లాడుతూ అప్పుడు చెప్తున్నటువంటి మాటనే ఇప్పుడు చదవబడిన 10వ వచనమును మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ వాక్యము, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును అని యెహోషువ ఈ వాక్కు ద్వారా వాళ్ళను జాగ్రత్త పరుస్తున్నాడండి, హెచ్చరిస్తున్నాడండి, బలపరుస్తున్నాడండి. అందుకే ఏమని అంటున్నాడు ఆయన, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడై ఉన్నాడు అని అంటున్నాడు. ఏం మాట ఇస్తున్నాడండి దేవుడు మనకు? మనం ప్రతి సమయంలో దేవుని వాగ్దానాన్ని అందుకుంటున్నాం కదా. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎటువంటి ఇరుకైనా, ఇంకెటువంటి ఇబ్బంది అయినా, ఒక శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా మనం ఆ స్థితిలో మనం అంగలారుస్తూ దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు కదా దేవుడు ఎన్నెన్నో వాక్యాలు ఇస్తాడండి. మనకు వాగ్దానముగా ఇస్తాడు. ఆ వాక్యాలు ఊరికే ఇవ్వడు. వాగ్దానముగా ఇచ్చినప్పుడు వాటిని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, ఆ వాక్యాన్ని ఎలా పొందుకుంటున్నాం మనము, ఆ తర్వాత ఆ దేవుడు ఏదో ఈ వాక్యం చూపించాడని చదివి వదిలిపెట్టేస్తున్నామా, లేకుంటే ఆ వాక్యాన్ని నేనున్న పరిస్థితుల్లో నాకు జవాబుగా ఇచ్చిన వాగ్దానం ఇది, వాక్యం ఇది అని వాగ్దానముగా అందుకొని ప్రతిసారి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాక్యం మీద దేవుడిచ్చిన వాగ్దానం అని ఆధారపడి దానిని స్వతంత్రించుకునేంత వరకు కూడా మనం దేవుడి పాద సన్నిధిలో గడపగలుగుతున్నామా మనం? అందుకే ఇక్కడ యెహోషువ మాట్లాడుతూ, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. ఎవరి కొరకు? ఆయన బిడ్డలైన మన కొరకు తానే దిగి వచ్చి యుద్ధము చేయువాడై ఉన్నాడండి. ఆయన యుద్ధము చేయువాడై ఉన్నాడు కనుక మీలో ఒక్కడు 1000 మందిని తరుమును. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఎంతమందిని తరమగలుగుతున్నారు? మనం ఎంతమందిని తరమగలుగుతున్నాం? దుష్టులు మన దగ్గరకు వచ్చి, దుష్టుడైన వాడు, అపవాది అయిన వాడు ప్రతి పరిస్థితిలో మనల్ని కృంగదీస్తూ, మనల్ని బాధ పెడుతూ వాడు ముందుకు కొనసాగుతున్నాడే, వాడిని మనం తరమగలుగుతున్నామా? వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, ప్రార్థన ద్వారా వాడిని మన ఇంటి దరిదాపులకు కూడా రానివ్వకుండా వాడికి కంచె వేయగలుగుతున్నామా మనము? కానీ యెహోషువ అంటున్నాడు, ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున ఆయన మీలో ఒకడు మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు గమనిద్దామండి. మనకున్న సమస్యల పోరాటం మనది కాదు. సమస్య మనది కావచ్చు. కొన్ని అవివేకత వలన తెచ్చుకుంటాం, కావాలని తెచ్చుకుంటాం, అజ్ఞానం వలన తెచ్చుకుంటాం, కొన్ని దేవుడు అనుమతించేటివి కూడా మన జీవితంలో ఉంటాయి. ఏదేమైనా ఆ సమస్యలు యుద్ధము చేయవాడెవడు? యుద్ధము చేయవారెవరు? మన దేవుడు మాత్రమేనండి. అందుకే
మీతో యుద్ధము చేయు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు కనుక అంటే అర్థం ఏంటి? మీరే మాత్రం భయపడకండి. కాబట్టి భయపడక మీలో ఒక్కడు 1000 మందిని తరుమును. ఇది మీకు ఇస్తున్న వాగ్దానం ఈరోజు దేవుడు మనందరికీ. అంటే మనం తరిమే వాళ్ళు మాత్రమే పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకొని జీవితాన్ని వాడికి సమర్పించి ఏడ్చుకుంటూ కూర్చుండే స్థితిలో మనల్ని నిలబెట్టలేదండి మన దేవుడు. వాడిని తరమడానికి దేవుని మార్గంలోను యథార్థముగా ఆయన ఇచ్చిన వాక్యము మీద ఆధారపడి భయభక్తులు కలిగి నువ్వు ముందుకు కొనసాగగలుగుతున్నావా? అందుకే యెహోషువ ఈరోజు వచ్చి ఆయన అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున ఆయన ఏం చేస్తున్నాడు? తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. తానే మీ కొరకు మాట ఇచ్చాడు కదా, వాగ్దానం ఇచ్చాడు కదా, ఆయనే మీ పక్షముగా యుద్ధము చేయువాడై ఉన్నాడు. కనుక మీలో ఒక్కడు 1000 మందిని తరుముతారు. ఇదే మా యెషయా కూడా ఉంటుంది కదండి. మీలో ఒంటరి అయిన వాడు 1000 మందిని తరుమును, ఎన్నిక లేనివాడు బలమైనట్టి జనమగును. ప్రియ సహోదరి సహోదరుడా, భయపడకండి, ఈరోజు బాధపడకండి. నీ పక్షముగా నిలిచి యుద్ధం చేసే దేవుడు నీతో ఉన్నాడని మీరు తెలుసుకుంటే ఈరోజు మీ భారమంతా ఆయనకు అప్పగించండి. ఆ పరిశుద్ధుడి మీద ఆనుకొని ఆయన యుద్ధము చేస్తుండగా ఆయన స్తుతిస్తూ మహిమపరచండి. యథార్థ హృదయముతో ముఖ్యముగా ఆయన యందు భయభక్తులు కలిగి కొనసాగాలి. ఇవేమీ లేకుండా నా పక్షంగా దేవుడు వచ్చి యుద్ధం చేస్తానన్నాడు, ఆయన చూసుకుంటానులే, నేను తిని కూర్చుంటాను, నా ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటానంటే ఏ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడదు. చివరికి నువ్వు తెలుసుకునేసరికి నీ జీవిత కాలము ఆలస్యం అయిపోతుంది. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినవాక్యం ఎంతో బలం ఇస్తుంది కదండి. మీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ రోజు అని అంటే, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున. ఎవరు చెప్తున్నారు? మీ దేవుడైన యెహోవా చెప్తున్నాడు. ఏమని? మీకు ఇచ్చిన మాట చొప్పున ఆయన ఏం చేస్తున్నాడు? తానే మీ కొరకు యుద్ధం చేస్తున్నాడు. మీకు మాట ఇచ్చాడు కాబట్టి ఆయన దిగి వచ్చి యుద్ధం చేస్తున్నాడండి. మనకు మాట ఇచ్చాడు కాబట్టి ఆయన మన కొరకు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటిది? కాబట్టి మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును అని అంటున్నాడు. సహోదరి, ధైర్యం రాలేదా ఈరోజు మీకు? సహోదరుడా, దేవుడు నాకు తోడున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, మాట ఇచ్చాడు, యుద్ధం చేస్తున్నాడు, నేను సోలిపోవడానికి లేదు. ఎందుకంటే నన్నొక్కండి 1000 మందిని తరిమే బలిష్ఠుడుగా మార్చాడు. నన్నొక్కదాన్ని 1000 మందిని తరిమి కొట్టే బిడ్డగా లేవనెత్తుకున్నాడని ఈరోజు నీకు ధైర్యం అనిపించట్లేదా? వాక్యము ద్వారా ధైర్యంగా నిలబడదాం. నీ దేవుడి మీద నువ్వు ఆధారపడ, ఆయన చేయగలడని నువ్వు నమ్మితే దేవుని కృప నిన్ను వెంబడిస్తుంది. ఈ వాక్యము మనందరి జీవితాలలో దేవాది దేవుడు ఆశీర్వాదముగా మార్చునుగాక. ఆమేన్. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రము నా యేసయ్యా. తండ్రి, ఇచ్చిన వాక్యాన్ని మళ్ళీ నీరు కట్టి ఫలింపు చేయండి. ఎంతో గొప్ప వాక్యముతో మాట్లాడి ధైర్యపరిచిన ఆశీర్వాదకర్త, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా యేసయ్య. ప్రభా, మీకే వందనాలు ప్రభా. ప్రపంచ దేశ నాయకులను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారికి చక్కటి జ్ఞానమును దయచేయండి, ఆయుష్ను ఆరోగ్యమును దయచేయండి అయ్యా. ప్రపంచ దేశాల మీదకి నీ హస్తమును నడిపించి శాంతి సమాధానములతో నింపండి నా తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. దారి తప్పుతున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా, నీకు వందనాలు. తప్పిపోయిన వారిని తిరిగి వారి గృహాలకు, ఇళ్లకు, కుటుంబాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, వివాహం కాని బిడ్డల కొరకు నీ హస్తమును అయ్యా వారికి తోడుగా ఉంచి కావాల్సిన వివాహ జీవితాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ద్వారాలు తిరుగమని వేడుకుంటున్నాం. గర్భం లేని వారికి యేసు నామమున నాయన సంతానం అనుగ్రహించబడును గాక. సమాధానము లేని వారికి సమాధానం అనుగ్రహించబడును గాక. తాగుబోతులు, వ్యభిచారులు, జూదరులు ప్రభ, దొంగలు, హంతకులందరూ యేసు నామమున మార్చబడుదురు గాక. యేసయ్యా, నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్నందుకు, వాక్యము ద్వారా ఆశీర్వదించినందుకు కూడా మీకే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడికి స్తోత్రము. ఈ వాక్యం ద్వారా మేము ఆదరించబడి ఉన్నాము. అనేకులు కూడా మా ద్వారా, మా బంధువులైన, స్నేహితులైన ఆదరించబడాలి అన్న ఆశ కలిగి ఉన్నారా? దయచేసి ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి కూడా ఈ మెసేజ్ ని పంపించి వాళ్ళు కూడా దీవించబడడానికి మీ వంతుగా మీరు కూడా దేవాది దేవుడి పని చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.